అది అలాగే. అది మీరు అన్నారే దాచాను అని. ఆ హర్యానా ఎంపీ చచ్చిపోయాడే మినిస్టర్, ఆయనతో చెప్పారు. వెంటనే శకుంతలాదేవి మీద తగిన చర్య తీసుకుంటానన్నారు. కానీ ఆ మర్నాడు ఉదయమే ఆయన్ని పేపర్లో శవంగానే చూశానయ్యా. ఇలాంటి కంపు కుళ్ళు రాజకీయాల్లో నేను ఉండకూడదని నా పదవికి నేను వెంటనే రాజీనామా చేసేశాను. నా దగ్గరున్న ఎవిడెన్స్ తీసుకెళ్లి నేను ఏ ప్రెస్లోనో మీడియాలోనో ఇస్తే ఏమవుతుంది? నన్ను టార్చర్ చేసి నన్ను కూడా చంపేస్తాను. నాకు చావు గురించి భయమేమీ లేదు. కానీ నా ప్రాణం పోవడం వల్ల ఈ ప్రజలకు జరిగే మేలేంటి? నిజం దాగిపోవడం తప్ప. అలాంటి పరిస్థితుల్లోనే అరుణాదేవి నా దగ్గరకు వచ్చి మినిస్టర్ హత్య కేసులో ఉన్న ఓ కుర్రాన్ని మన ఊళ్ళోనే చూసిన సంగతి నాతో చెప్పింది. నాకున్న ఆవేదన వల్ల ఆమెతో ఆ వివరాలన్నీ చెప్పేశాను. తను ఈ శకుంతలాదేవి మ్యాటర్ని ప్రెస్కి చేర్చే లోపే ఆమెను కూడా కుటుంబ సమేతంగా చంపేశారయ్యా. మరైతే అరుణతో మీరు చెప్పిన విషయం వాళ్ళకెలా తెలిసింది? అది నువ్వే కదా కనిపెట్టాలి. కానీ ఒకే ఒక విషయం తమ్ముడు, శకుంతలాదేవి సాధారణ స్త్రీ కాదు, విషంతో ఉన్న పాము. ఇలాంటి క్రూరత్వాన్ని నేను ఏ స్త్రీ దగ్గర చూడలేదయ్యా. తనతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళొస్తాను తమ్ముడు. ఒక్క నిమిషం. గురు, ఒక సూపర్ న్యూస్. హోమ్ నుంచి కుర్రాలు వెళ్ళిన మాట నిజమే, కానీ టీవీలో చూపించినట్లు వాళ్ళుగా పారిపోలేదు. వాళ్ళని ఎవరో ఎత్తుకెళ్ళారు. వాళ్ళకి బాగా బ్రెయిన్ వాష్ చేసి కూలీలు చేసి సైన్యంగా మార్చారు. వాళ్ళని యూజ్ చేస్తున్నారు. ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ ట్రస్ట్ లోనే ఇలాంటివన్నీ ఎలా చేయగలుగుతున్నారు? అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇంకెవరు? మన గౌరవనీయులైన కమిషనర్ చార్లెస్. ఏంటి గురు నువ్వు అనేది? మన కమిషనరా? అరుణ ఇంట్లో ఐపుల్ టాబ్లెట్స్, కాండమ్స్ దొరికిన విషయం మన డిపార్ట్మెంట్కి మనం ఇన్ఫార్మ్ చేయలేదు. కానీ అది కమిషనర్కి ఎలా తెలిసినట్టు? ఏంటగ్ని, ఇంట్లో ఐపీలో కాండమ్స్ దొరికిన తర్వాత కూడా వాళ్ళ అన్నా చెల్లెని అంటున్నావా? పాయింట్ నెంబర్ 2, నేను ఆయన్ని కలుసుకున్నప్పుడు నువ్వు ఇంక ఈ కేసుని ఏమీ పట్టించుకోవద్దు, రాజాని అక్యూజ్డ్గా మార్చాలని చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. హోమ్ కుర్రాళ్ళని తీసుకొచ్చి కనబడకుండా పోయినట్టు మీడియాలో ప్రచారం చేశారు. హోమ్ సెక్యూరిటీకే తెలిసినప్పుడు కమిషనర్కి తెలియకుండా ఉండడానికి ఛాన్సే లేదు. చూడ్డానికి మెగా సీరియల్ ఆర్టిస్ట్లో ఉండి ఇలాంటివన్నీ ఎలా చేయగలిగాడు? గురు, అయినా ఇవన్నీ మన కమిషనర్ ఎందుకు చేయాలి? కమిషనర్ కూతురికి ఎంబీబీఎస్ సీట్ ఇప్పించింది మినిస్టర్ శకుంతలాదేవి కాబట్టి. మినిస్టర్ శకుంతలాదేవి? కానీ ఇదంతా చేసేది వీలే అనడానికి మన దగ్గర ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు కదా గురు. ఏదైనా ఒక్క లోపు దొరకనివ్వు. వీళ్ళందరినీ బొక్కలు వేసి పక్కలేరకూడదు.